హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో కష్టపడ్డారు. సో మొత్తానికైతే ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక బెస్ట్ కాలేజ్ లో వెబ్సైట్ ద్వారా కావచ్చు, లేదా మీరు మన ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ కానీ తెలంగాణ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఒక మంచి బీటెక్ కాలేజ్ లో ఒక మంచి గ్రూప్ లో జాయిన్ కావచ్చు. సో ఈ జాయిన్ అయిన తర్వాత యాక్చువల్ గా బీటెక్ లో సిలబస్ ఏ ఉంటుంది. సో నేను దీని మీద 2 వీడియోలు చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతున్న బ్రాంచెస్ ఏవైతున్నాయో కంప్యూటర్ సైన్స్ అండ్ దానికి రిలేటెడ్ గా ఉన్న స్పెషలైజేషన్స్ లో ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ సిలబస్ ఏ విధంగా ఉంది, ఇప్పటిదాకా మనం చదువుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఇది మనకి బీటెక్ లో యూజ్ అవుతుందా, సో దేనికి ఎంత స్కోప్ ఉంది, అండ్ దాంట్లో ఇండివిజువల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఇండివిజువల్ గా టాపిక్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎలెక్టివ్స్ ఏమన్నా మనకి ఫైనల్ ఇయర్ లో కానీ థర్డ్ ఇయర్ లో కానీ ఎలెక్టివ్స్ ఉంటాయా ఉండవా, సో దాంట్లో ఎలెక్టివ్స్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఏ విధంగా వీటిని చూజ్ చేసుకోవాలి అనేది నేను మొత్తం కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మాక్సిమం స్పెషలైజేషన్స్ ఆఫ్ సిఎస్సి అన్ని కూడా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ సిఎస్ఈ కోర్ అనమాట, తర్వాత సిఎస్ఎం, ఏఎంఎల్, నెక్స్ట్ సిఎస్ డాటా సైన్స్, తర్వాత సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఐఓటీలో కూడా మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ ఉంటుంది. దాని తర్వాత మనకి సైబర్ సెక్యూరిటీ ఐఓటీ అయిపోయిన తర్వాత మనకి బిజినెస్ కి సంబంధించి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇన్ బిజినెస్ ఉంటుంది. అలానే ఐటీ ఉంటుంది, సిఎస్ ఐటీ ఉంటుంది. సో రకరకాల వీటిలో నెట్వర్కింగ్ కావచ్చు, అది కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇలాగా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి కూడా మనకి ఏదైతే అవసరం ఇప్పటిదాకా చదువుకుంది ఎక్కడైనా యూజ్ అవుతుందా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ మీకు సంబంధించిన బ్రాంచ్ ఇక్కడ కనపడబోతుంది. అండ్ నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, మ్యాథమెటిక్స్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన స్టూడెంట్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అది కూడా మీకు ఇప్పుడు నేను చెప్పబోయే సిలబస్ లో కనపడుతుంది అనమాట. ఇన్ని రోజులు మనం చెప్పిన మ్యాథ్స్ ఏదైతే ఉందో అది చాలా అవసరం అనేది మీకు ఇక్కడ అర్థం అవుతుంది కూడాను. సరేనా? సో లెట్ us మూవ్ ఇంటూ ది సెషన్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ సెషన్ డెడికేటెడ్ గా బీటెక్ స్టూడెంట్స్ కోసం అయితే చేయబోతున్నాను. సో ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు వెళ్ళబోతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఒకసారి అందరూ కూడా దీన్ని లైక్ చేసుకొని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సిలబస్ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ రేపు నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియోలో బీటెక్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు డే స్కాలర్ గా ఉంటే మంచిదా, హాస్టల్లో ఉంటే మంచిదా, సో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, డే స్కాలర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏది బాగా యూజ్ అవుద్ది అనేది మీకు నేను రేపు మార్నింగ్ 10 AM కి మార్నింగ్ 10కి నేను ఒక వీడియో చేయబోతున్నాను. అద్భుతమైన వీడియో, చాలా బాగుంటది. నా ఎక్స్పీరియన్స్ కూడా అందులో మీకు చెప్పాను. నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను, రూమ్ లో ఉండి చదువుకున్నాను, లేదా డే స్కాలర్ గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదని మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను, రూమ్ లో కూడా ఉండి చదువుకున్నాను. హాస్టల్ అండ్ రూమ్ దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి. ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది రేపు మార్నింగ్ 10 AM కి ఉండబోతుంది. ఇదే ఛానల్లో దీంట్లోనే లైవ్ సెషన్ లో చూడండి, మీకు అది కనపడుతుంది. ఓకే, సో లెట్ us మూవ్ ఇంటూ ది సెషన్ లోకి వెళ్దాం. వెళ్ళే కంటే ముందర ప్లీజ్ లైక్ ద వీడియోని ఒకసారి అందరు కూడా లైక్ చేయండి. దీన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. రైట్, సో లెట్ us మూవ్ ఇంటూ ద గ్రూప్స్. ఫస్ట్ నేను సిఎస్ఈ, దాని తర్వాత సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, ఐఓటి, ఈ విధంగా 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. లాస్ట్ లో ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి అందరూ కూడా ఎక్కువ శాతం జాయిన్ అవుదామని ఇష్టపడే బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది మేజర్ గా సిఎస్సి బ్రాంచ్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. రైట్, ఇందులో మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో సబ్జెక్ట్ ఏంటి, ఒకసారి నేను సిఎస్సి కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాక్సిమం ఇవే మీకు మేజర్ గా ఇవే మిగతా గ్రూప్స్ లలో కూడా స్పెషలైజేషన్స్ లో కూడా మాక్సిమం ఇవే కనపడతా ఉంటాయి. కాకపోతే మీకు థర్డ్ ఇయర్ నుంచి కొద్దిగా చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. అవి స్పెషలైజేషన్ కి ఒక్కొక్క దానికి ఒక తీరుగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో కూడా కొంచెం ఇంక్లూడింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. సిఎస్సిలో మీకు చెప్పాను ఆల్రెడీ, మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ వస్తుంది. అండ్ అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో చూసుకుంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్, అండ్ అలానే ఫిజిక్స్ లో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని వస్తుంది. కొన్ని స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో ఫస్ట్ సెమిస్టర్ లోనేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నాయా, ఇది కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్.
సో మ్యాథ్స్ అనేది కామన్, ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటది, సెకండ్ సెమిస్టర్ లో ఉంటది, థర్డ్ సెమిస్టర్ లో ఉంటది, ఫోర్త్ సెమిస్టర్ లో కూడా మ్యాథ్స్ ఉంటుంది. ఇది థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ అంటే ఇది థర్డ్ సెమిస్టర్ లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ కంపల్సరీగా ఉంటుంది. తర్వాత ఫోర్త్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ లో కూడా మీకు మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, స్టాటిస్టికల్ మ్యాథ్స్. ఓకేనా, అంటే బేసిక్ మ్యాథ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని కూడా కొన్నింటిలో మెన్షన్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ స్టాటిస్టికల్స్ కి సంబంధించింది అనమాట. ఈ 2 years అంటే 4 సెమిస్టర్స్ లో మ్యాథ్స్ కామన్ గా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ మీకు వచ్చేసి ఒకవేళ ఫస్ట్ సెమిస్టర్ లో మీకు కెమిస్ట్రీ ఉంటే సెకండ్ సెమిస్టర్ లో ఫిజిక్స్ ఉంటుంది. కొన్నిటికి ఒక్కొక్కసారి ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫిజిక్స్ ఉంటే సెకండ్ సెమిస్టర్ లో కెమిస్ట్రీ ఉంటుంది. కానీ సిఎస్సికి మాత్రం ఫస్ట్ సెమిస్టర్ లో మ్యాథ్స్ కెమిస్ట్రీ, సెకండ్ సెమిస్టర్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన సిలబస్ కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. మ్యాథ్స్ లో ఏమేమి చదువుకోవాలి, ఫిజిక్స్ ఏమేమి చదువుకోవాలి, కెమిస్ట్రీ ఏమేమి చదువుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సో దాని తర్వాత ఇవి కోర్స్ కోడ్ అనమాట. ఈ కోర్స్ కోడ్ దీంట్లో మీకు క్రెడిట్స్ వస్తాయి. లైక్ మీకు 3 లెక్చర్ అనమాట. ఎల్ అంటే ఇవి, పి అంటే ప్రాజెక్ట్ ప్రాక్టికల్ ల్యాబ్ కి సంబంధించింది అనమాట. ఈ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా 3 క్రెడిట్స్. సో మొత్తం మీద మీకు టోటల్ గా 20 క్రెడిట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి సార్ అంటే మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది, ఇంగ్లీష్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అని ఒకటి ఇంగ్లీష్ కి సంబంధించింది ఉంటుంది, తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, ప్రోగ్రామింగ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్ అంటే వీటికి సంబంధించిన ఏవైతే అవి ల్యాబ్స్ కూడా ఉంటాయి అనమాట. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఒకటి ఉంటుంది. సో సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ తో పాటుగా మీకు ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవి 3 క్రెడిట్స్ కదా, అలానే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు 2 క్రెడిట్స్ వస్తాయి అనమాట. అంటే 2 ఉంటాయి, ఒక క్రెడిట్ కింద లెక్క, ఒక్కొక్క క్రెడిట్ కింద దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఇది 3 + 1 4 క్రెడిట్స్ అయింది. సో మ్యాథ్స్ లో మీకు 4 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే ఉన్న వాటిలో ఎక్కువగా దేనికి ఉన్నాయండి క్రెడిట్స్, మ్యాథ్స్ కే ఉన్నాయి. సో అట్లాగా మనం ఫస్ట్ సెమిస్టర్ లో మొత్తం 20 క్రెడిట్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. 20 క్రెడిట్స్ అంటే ఆ సబ్జెక్ట్ ని మీరు చదివి క్వాలిఫై అయితే మీకు ఎన్ని క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేసినట్టు, 20 క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేసినట్టు. సో అయితే బీటెక్ లో ఎన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే నాకు బీటెక్ అవుద్ది సార్ అంటే దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఐ మీన్ ఫార్ములా అని కాదు, ఎగ్జాక్ట్ గా మీరు ఇన్ని నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఇంత టైంలో కనుక కంప్లీట్ చేస్తే మీకు బీటెక్ అయిపోయినట్టు అని ఉంటుంది. ఒకసారి అది JNTH సంబంధించిన వెబ్సైట్ లోనే ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి. సో అదంతా కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కి. సో ఇక్కడ మాత్రం మనం మినిమం 20 క్రెడిట్స్ ని ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ లోనే సెకండ్ సెమిస్టర్ కి వస్తే మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ లో ఏముంది, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాల్కులస్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఆల్రెడీ చేసాం కదా, అదే ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వెక్టార్ క్యాల్కులస్, వెక్టార్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చదువుకున్నాం, అదే వస్తుంది. తర్వాత అడ్వాన్స్డ్ ఎనర్జీ ఫిజిక్స్ అని ఉంటుంది, ఫిజిక్స్ సెకండ్ సెమిస్టర్ లో కనపడుతుంది. దాని తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డాటా స్ట్రక్చర్స్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ అంటే వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. డాటా స్ట్రక్చర్ ఉంది కదా దానికి ల్యాబ్, పైథాన్ ప్రోగ్రామ్ కి ల్యాబ్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, ఐటీ వర్క్ షాప్ ఉంటాయి. మొత్తం కలిపి మీకు ఇక్కడ కూడా 20 క్రెడిట్స్ ఉంటాయండి. 20 క్రెడిట్స్. ఈ 22 క్రెడిట్స్ ని మీరు కన్ఫామ్ గా పాస్ అవ్వాలి. అయితే మీకు 40 క్రెడిట్స్ ఫస్ట్ ఇయర్ లో పూర్తిగా వచ్చేసినట్లు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బీటెక్. బీటెక్ లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండి. ఈ ఫస్ట్ ఇయర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇయర్ లోనే దాదాపుగా 85% అబోవ్ 85% అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి పోతున్న కొద్దీ మార్క్స్ పెరగడమేమోలే కానీ మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే మీరు అక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్స్ట్రా క్రెడిట్స్ కూడా తీసుకొని మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. థర్డ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ కి పోయిన తర్వాత మీకు ఎలెక్టివ్స్ ఉంటాయి, ఓపెన్ ఎలెక్టివ్స్ అని ఉంటాయి. అంటే మీ సబ్జెక్ట్ కి సంబంధం లేనటువంటి ఎలెక్టివ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన స్టూడెంట్ అయినా కానీ మీరు వేరే బీటెక్ కి సంబంధించినటువంటి ఎలెక్టివ్స్ ని కూడా తీసుకొని చేసుకోవచ్చు. మీకు అది మీకు డిగ్రీ పట్టా ఎప్పుడైతే వస్తుందో అందులో అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంటే మీ ప్రొఫైల్ ని అది స్ట్రాంగ్ గా మారుస్తుంది అనమాట. సో అలాంటి మనం చేయాలని అంటే మీకు పర్సంటేజ్ అక్కడ మ్యాటర్ అవుద్ది కాబట్టి ఫస్ట్ ఇయర్ లోనే మాక్సిమం 85% ప్లస్ మినిమం 85 తెచ్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయాలి. సో నన్ను అడిగితే మాత్రం మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ లో బాగా చదువుతారు. అండ్ సిలబస్ కూడా అంత కష్టంగా ఉండదు. ఫస్ట్ ఇయర్ లో మీకు కొద్దిగా మ్యాథ్స్ 2 సార్లు వచ్చింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చింది కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్వాలిఫై ఇన్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్, ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకొని పాస్ కావడానికి ఇక్కడ ఆస్కారం ఉంటది. ఎవరైతే పిల్లలు ఫస్ట్ ఇయర్ కి వెళ్ళగానే నాకు రెక్కలు వచ్చాయి, నేను ఎగురుతాను, సినిమాలకు పోతాను, షాపింగ్లకు తిరుగుతాను, అటు ఇటుకి
బయట మన ఇవన్నీ వదిలేసి కాలేజ్ గ్రౌండ్ లో తిరుగుతాను, లేకపోతే బయటికి షాపింగ్ ఎవరో పిలిచారు వాళ్ళతో వెళ్తాను, ఫ్రెండ్స్ అట్లా చిట్ చాట్ చేయమన్నారు పిలుస్తున్నారు, బయట రోడ్ల ఏమన్నా తిరుగుతాం, ఇట్లా ఒకవేళ ఎంజాయ్ చేసుకుంటూ పోతే మాత్రం ఈ ఫస్ట్ ఇయర్ లో గనక మీకు మార్క్స్ తక్కువ వస్తే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో పక్కాగా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మీకు అలవాటైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో సెకండ్ ఇయర్ కి మానడం చాలా కష్టం. కాబట్టి ఏదన్నా జరగవచ్చు. ఫస్ట్ ఇయర్ లోనే మీరు మాక్సిమం 85% కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దాదాపుగా 90% అయితే కొద్దిగా చదువుకునే పిల్లగాడికి అయితే ఈజీగా 90% అనేది వచ్చేస్తుంది. సో ఇది ఒకటి మాత్రం మైండ్ లో పెట్టుకోండి అమ్మా. ఫస్ట్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చేయగలుగుతారు కూడా, సబ్జెక్ట్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. దాని తర్వాత సిఎస్సి సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ లో మళ్ళీ 2 సెమిస్టర్స్, ప్రతి ఇయర్ కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది, స్టాటిస్టిక్ రిలేటెడ్ గా ఉంటుంది ఇది. అండ్ సెకండ్ సెమిస్టర్ లో వచ్చేసి మీకు సేమ్ అదే స్టాటిస్టిక్స్ సంబంధించిన మ్యాథమెటికల్ మెథడ్స్ అని చెప్పి కంప్యూటర్ ఓరియంటెడ్ కావాల్సినటువంటి స్టాటిస్టిక్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 2 మ్యాథ్సే ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ దాదాపుగా స్టాటిస్టిక్స్ కి రిలేటెడ్ గా ఉన్నదే ఉంటుంది. చాలా ఈజీ, మీరు ఈజీగా చేయగలుగుతారు. ప్రాబిలిటీలో ర్యాండమ్ వేరియబుల్స్ ఇవి కూడా ఉంటాయి. ఇందులో సిలబస్ లో చూపిస్తాను మీకు ఏమున్నాయి. దాని తర్వాత ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఉండవండి. ఇక సెకండ్ ఇయర్ లో దాదాపుగా మీకు ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీలు అనేవి కనపడవు. ఇవి కాకుండా ఉంటాయి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, దాని తర్వాత ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, దీని ల్యాబ్స్ అనమాట. ఇక వీటికి సంబంధించిన ల్యాబ్స్. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో మొత్తం కలిపి మీకు 22 ఉన్నాయి. ఇక్కడ 22 కనపడుతున్నాయి. ఒకసారి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 6 6 ప్లస్ 4 22 ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో మీకు మ్యాథ్స్ తో పాటుగా ఆపరేటింగ్ సిస్టమ్స్, అల్గారిథం డిజైనింగ్ అనాలిసిస్, కంప్యూటర్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ల్యాబ్స్ అనమాట ఇవి. సో ల్యాబ్స్ ఉంటాయి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 2, ఇది 1 అయింది కదా, ఇక్కడ కోర్స్ 2 అని ఉంటుంది. డాటా విజువలైజేషన్. దాని తర్వాత టోటల్ క్రెడిట్స్ వచ్చేసి ఇక్కడ 20 క్రెడిట్స్ ఉంటాయి సెకండ్ సెమిస్టర్ లో. అంటే 42 క్రెడిట్స్ ఇక్కడ మీరు తీసేసుకుంటారు. దీంట్లో క్వాలిఫై అయితేనే మీకు 42 క్రెడిట్స్ వచ్చినట్లు. ఓకే, ఇది సెకండ్ ఇయర్ కి సంబంధించి. దాదాపుగా ఎక్కువ చేంజెస్ జరగవు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో. ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెద్ద పెద్దగా చేంజెస్ జరగవు, కొంచెం చేంజెస్ ఉంటాయి. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు స్పెషలైజేషన్ ఏదన్నా తీసుకోండి, అన్నిటికి కూడా సేమ్ ఉంటాయి. స్పెషలైజేషన్ ఏమైనా తీసుకోండి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, ఏఐడి, ఏఎం, ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోండి, అన్నిటికి కూడా మీకు సేమ్ మ్యాథ్సే వస్తుంది, సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో వస్తాయి. ఫిజిక్స్ ఒక సెమిస్టర్ లోనే ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఒక సెమిస్టర్ లో ఉంటుంది. బట్ మ్యాథ్స్ మాత్రం ఎన్ని సెమిస్టర్ లో ఉంటుందండి? 4 సెమిస్టర్ లో ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ ఫర్ ద సిఎస్ రిలేటెడ్ కోర్సెస్. ఓకే, రైట్. సో ఇదంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీకు థర్డ్ ఇయర్ కి వచ్చారు. థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఆటోమేటెడ్ థియరీ అండ్ కంపైలర్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డివాప్స్, ప్రొఫెషనల్ ఇది ఏంటంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్ అని ఉంటుందండి, ఓపెన్ ఎలెక్టివ్ అని ఉంటుంది. సో మీకు యాక్చువల్ గా నేను అది డిస్ప్లే చేద్దాం అనుకున్నాను, చాలా అవుద్దని చెప్పి చేయలేదు. ప్రతి గ్రూప్ కూడా అంటే సిఎస్సికి సంబంధించిన ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటాయి అనమాట. ఆ ఎలెక్టివ్స్ లో నుంచి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక సబ్జెక్ట్ ఉంటే దానికి 3 క్రెడిట్లు వస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. ఏంటిది? ఇది ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1. తర్వాత ఓపెన్ ఎలెక్టివ్ 1. ఓపెన్ ఎలెక్టివ్ అంటే వేరే గ్రూపులుగా, అంటే మీరు సిఎస్సికి రిలేటెడ్ కాకుండా వేరే వాటిల నుంచి కూడా ఒక సెలెక్ట్ చేసుకోవాలి. అది ఓపెన్ ఎలెక్టివ్ 1 అని ఉంటుంది. దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. ఇవి ఎన్ని? అందరు స్టూడెంట్స్ కి ఒకటే ఉండదు. నీకు ఒకటి ఉంది, నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక 10 ఆప్షన్లు ఉన్నాయి, 5 ఆప్షన్లు ఉన్నాయి అనుకోండి. ఈ 5 ఆప్షన్స్ లో నుంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. ఇవి ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, 3 ఆప్షన్స్ నుంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. సో నీ ఫ్రెండ్, నీ పక్కనే ఉన్నవాడు వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ లో 5 రకాల ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటే అందులోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు, ఇంకొక ఆయన ఒకటి, అట్లా 5 రకాలుగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అలానే ఓపెన్ ఎలెక్టివ్ అని కూడా ఉంటుంది. ఇది వేరే, అంటే మన కోర్సుకు సంబంధించింది కాకుండా వేరే కోర్సుకు సంబంధించింది కూడా చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట, చేసుకోవచ్చు. దాని తర్వాత కంప్యూటర్ డిజైనింగ్ ల్యాబ్స్ ఉంటాయండి. ఇవన్నీ ల్యాబ్స్, పైథాన్ ల్యాబ్, డిఓప్స్ ల్యాబ్, ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంటర్న్షిప్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే ఇంటర్న్షిప్స్ కానీ లేదా ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్ ఉంటే ఇస్తారు, లేదంటే ప్రాజెక్ట్స్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 3, ఇందాక 2 అయింది కదా, ఇప్పుడు 3 అనమాట. తర్వాత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని మీకు కొన్ని ఇట్లాంటి సబ్జెక్ట్స్ యాడ్ అవుతా ఉంటాయండి. 1 అవర్ మాత్రం ఉంటుంది. అది కూడా వీక్లీ ట్వైస్ మాత్రమే ఉంటుంది, 2 సార్లు మాత్రమే ఉంటుంది. మొత్తం ఇక్కడ క్రెడిట్స్ వచ్చేసి మీకు 21 క్రెడిట్స్ ఉంటాయి.
తర్వాత సెకండ్ సెమిస్టర్ కి వచ్చేసి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, డీప్ లెర్నింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2, తర్వాత ఓపెన్ ఎలెక్టివ్ 2. అంటే సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ కి పోయిన తర్వాత కూడా మీరు ఎలెక్టివ్స్ ఉంటాయి. అక్కడ కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి. ఒక 5 ఎలెక్టివ్స్ ఉన్నాయి అనుకోండి. ఏది ఎలెక్టివ్ 1 అనేది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది, అందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లానే ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 అని చెప్పి కొన్ని ఉంటాయి, మళ్ళీ అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఓపెన్ ఎలెక్టివ్ 2 అని ఇంకొక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు ఇక్కడ కూడా ఎలెక్టివ్స్ ఉంటాయి, ఎలెక్టివ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వాటి మీద మళ్ళీ మీకు ల్యాబ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 4 ఉంది, 3 అయిపోయింది, ఇక్కడ 4. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబ్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పి మనకి ఇండియాకి సంబంధించిన కల్చరు, అదంతా వాటికి సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ వాటికి సంబంధించింది, ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట మీకు ప్రతి సెమిస్టర్ లో కూడా ఇక్కడ నుంచి. సో అవి మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. ఒకటే క్రెడిట్ ఉంటుంది, దానికి ఒకటే క్రెడిట్ వస్తుంది, ఏముండదు, తక్కువ ఉంటుంది అనమాట, చాలా తక్కువ క్లాసెస్ జరుగుతాయి. సో ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా 20 క్రెడిట్స్ ఉన్నాయండి. దీంతో మీకు థర్డ్ ఇయర్ కూడా అయిపోద్ది. ఇక ఫైనల్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు ఇన్ని ఉండవు, ఇంత నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి మీకు ఉండవు, ఎక్కువ శాతం ప్రాజెక్ట్ బేస్డే ఉంటుంది. సో ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్ లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, తర్వాత ఎలెక్టివ్ 3, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3, తర్వాత ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 ఉంటుంది, నెక్స్ట్ ఓపెన్ ఎలెక్టివ్ 3 ఉంటుంది. సో 2 ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ మీరే ఎలెక్టివ్ చేసుకోవాలి, మీరే సెలెక్ట్ చేసుకొని చదువుకోవాలి. వాటిని 3 క్రెడిట్స్ ఉంటాయి. ఓపెన్ ఎలెక్టివ్ లో నుంచి ఒకటి తీసుకుంటారు. మొత్తం 3 కూడా ఎలెక్టివ్లే. అంటే ఇక ఇక్కడ ఎవరు ఏది కావాలంటే చదువుకోవడానికి మనకి ఇక్కడ ఎలెక్టివ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఉంటుంది, ఇక్కడ ల్యాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ కానీ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి. సో ఇది ప్రాజెక్ట్ సంబంధించి కాబట్టి 4 క్రెడిట్స్ ఉంటాయి, 4 అనమాట. మొత్తం మీకు 2 క్రెడిట్స్ కిందకి లెక్క అవుతుంది. ఇది టోటల్ 21 క్రెడిట్స్ ఉంటాయండి మీకు, టోటల్ 21 క్రెడిట్స్. తర్వాత ఫోర్త్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ కి వచ్చేసరికి మీకు ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5th ఉంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6th ఉంది. అంటే ఈ సెమిస్టర్ లో మొత్తం కూడా మీకు క్లాసులు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎలెక్టివ్స్ మీదనే ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్ వర్కే మేజర్. ఇక్కడ ప్రాజెక్ట్ వర్కే చాలా మేజర్, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ కి మీకు 14 క్రెడిట్స్ ఉంటాయండి. ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయండి? 14 క్రెడిట్స్ ప్రాజెక్ట్ కి ఉంటాయి. అవుట్ ఆఫ్ 20 లో 14 దానికే ఉన్నాయి. ఈ 2 మీరు ఎలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకున్నారు, వీటి మీద మీకు 3 క్రెడిట్స్ ఉంటాయి. సో ఫైనల్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎందుకంటే తక్కువ ఇచ్చారు, ఎక్కువ శాతం ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ బేస్ మీదనే నడిచేటట్టుగా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ కూడా దీని మీద చాలా గెయిన్ అవుద్ది. మీరు ఎటు సైడ్ వెళ్ళాలనేది ఇది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా ఇక్కడే ఉంటుంది, ఫైనల్ ఇయర్ లోనే ఉంటుంది. సో ఈ టైంలోనే మీరు రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, రిక్రూట్మెంట్స్ కూడా మీరు వెళ్తా ఉంటారు. అప్పటికల్లా మీకు చాలా థర్డ్ ఇయర్ వరకు చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఉంటారు. ఫోర్త్ ఇయర్ లో మీకు ఎక్కువగా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గానే నడుస్తుంది. ఇది సిఎస్సికి రిలేటెడ్. ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్ ఉంది, సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాథ్స్, మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్. ఇక్కడ ఇందాక కెమిస్ట్రీ వచ్చింది, ఇక్కడ ఫిజిక్స్ వచ్చింది, వీళ్ళకి మారిపోయింది. సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళకి మారిపోయింది. సో ఇక్కడ వీళ్ళకి కెమిస్ట్రీ వచ్చింది, అందాక సిఎస్సి వాళ్ళకి ఇక్కడ వచ్చే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇక్కడ వచ్చే, వెక్టార్స్ పక్కనే ఫిజిక్స్ ఉండేది, మారిపోయింది. సో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ లో వచ్చేసి వీళ్ళకి వెక్టార్స్ అండ్ అలానే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్స్ 2 ఉంటాయి. తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మిగతా అన్ని యాస్టీస్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఇక్కడ రావాలి, యాక్చువల్గా ఇది ఇక్కడ వచ్చింది, అంటే వాళ్ళిద్దరికి మారిపోయింది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, డేటా స్ట్రక్చర్స్, కెమిస్ట్రీ ల్యాబ్, డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట, వర్క్ షాప్, ల్యాబ్. సో వీటికి సంబంధించి టోటల్ గా 20 క్రెడిట్స్ ఉన్నాయి, 20 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ సెమిస్టర్ లో మీకు ఇవి వచ్చిన తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్లు అనమాట ఇవన్నీ కూడా. తర్వాత ఐటీ వర్క్ షాప్, ల్యాబ్, ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం కలిపి 20 క్రెడిట్స్. దీనికి ఏం ఉండదు, మొత్తం ఒకటి 0 అనమాట. మొత్తం కలిపి 20 క్రెడిట్స్ ఉంటాయి. ఇవి 20 క్రెడిట్స్, ఇవి 20 క్రెడిట్స్. ఫస్ట్ ఇయర్ లో 40 క్రెడిట్స్ మీకు ఇక్కడ కంప్లీట్ అవుతాయి. అంటే దాదాపుగా సిఎస్సి వాళ్ళకున్న ఫస్ట్ సెమిస్టర్ వీళ్ళకి సెకండ్ సెమిస్టర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉన్న సెకండ్ సెమిస్టర్ దాదాపుగా అక్కడ ఫస్ట్ సెమిస్టర్ లాగా మర్జ్ అవుతుంది అనమాట, చేంజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఒకసారి చూసుకోండి ఆ గ్రూప్ ని బట్టి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ సేమ్ అక్కడ, కానీ వాళ్ళకి ఎక్కడ ఉంది, ఇది 4th దాంట్లో ఉంది. ఎవరికి? సిఎస్సి వాళ్ళకి ఇది 4th సెమిస్టర్ లో ఉంది, వీళ్ళకి ఫస్ట్. అంటే 2 ఎక్స్చేంజ్ అయినాయి, చూసారు, ఇట్లా మారిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. యాక్చువల్లీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఉండి, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఉండాలి, సిఎస్సి వాళ్ళ ప్రకారంగా ఎక్స్చేంజ్ అయినాయి. దాని తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్, జావా,
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత కాంపిటేషనల్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇవి రెండు ఇక్కడ ఉండేవి. ఇది సిఎస్సి వాళ్ళకి ఇక్కడ ఎక్స్చేంజ్ అయినాయి సెమిస్టర్. దాని తర్వాత ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఇక్కడ జావా ల్యాబ్ ఉంది, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ల్యాబ్ ఉంది, తర్వాత ల్యాబ్. నెక్స్ట్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 ఇట్లా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మొత్తం 20 క్రెడిట్స్. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డిజైనింగ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్, మెషిన్ లెర్నింగ్, ఏఎంఎల్ కదా కొద్దిగా మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ల్యాబ్ కోర్స్ 2, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 2, తర్వాత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఇక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది అనమాట. ఇది ఒక్కొక్కటే క్రెడిట్ ఉంటుంది. టోటల్ గా 22 క్రెడిట్స్. మొత్తం ఎన్ని అయినాయండి? 42 క్రెడిట్స్ అయినాయి. సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఏఎంఎల్ కి సంబంధించింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ థియరీ అండ్ కంపైలర్ డిజైన్, డాటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్, ఇగో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, తర్వాత ఓపెన్ ఎలెక్టివ్ 1, వీటికి సంబంధించిన ల్యాబ్స్. అయితే సార్ మరి ఈ ఎలెక్టివ్ 1 ఏవైతే ఉన్నాయో సిఎస్సి కి సంబంధించినవి ఉంటాయా సార్ అంటే, సిఎస్సి ఏఐఎంఎల్ కి రిలేటెడ్ గా ఉన్న బాక్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళ పూల్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి. వాటిలో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్స్ 3 ఉంటాయి. ప్రతిదానికి కూడా 3 క్రెడిట్స్. దీనికి ఓపెన్ కి అయితే 2 ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ కి అయితే 3 క్రెడిట్స్ ఉంటాయి. ఓకేనా? 3, 2 ఉంటాయి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇక్కడ స్టార్ట్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 3 ఉంది. దాని తర్వాత ఇక్కడ చూశారు కదా జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబొరేటరీ, హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పి ఒక కోర్స్ వచ్చినది. వీక్లీ 1 అవర్ 1.5 అవర్ పెడతారు, అంతే ఉండదు. సో ఇది ఇక్కడ 21 క్రెడిట్స్ అయినాయి. ఇందాక మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పి, ఇది కూడా అదే. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఇక్కడ ఎలెక్టివ్ 2 ప్రొఫెషనల్, ఇక్కడేమో ఓపెన్ ఎలెక్టివ్ 2. తర్వాత నేచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెసింగ్ ల్యాబ్, డీప్ లెర్నింగ్ ల్యాబ్, తర్వాత ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 4 కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పాను కదా, ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. సో టోటల్ గా 20 క్రెడిట్స్. ఇది జస్ట్ వీక్లీ 1 అవరే ఉంటుంది, క్లాస్ ఎక్కువ ఉండదు. సో మీకు థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ లో ఇక్కడ చూడండి. ఫోర్త్ ఇయర్ లో మనకి దాదాపుగా మీకు ఇక్కడ ఏదైతే సిఎస్సి వాళ్ళకి జరిగిందో సేమ్ అట్లానే ఇక్కడ చూడండి. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంది, క్రియేటివ్ ఏఐ ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్. ఇది ఏ వాళ్ళకి మారుతుంది, ఏఎంఎల్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ఇగో ఎలెక్టివ్ 3, ఎలెక్టివ్ 4 ప్రొఫెషనల్, తర్వాత ఓపెన్ ఎలెక్టివ్ 3 ఉంటుంది. ఆ 3 అనే పూల్లో ఉన్న కోర్సెస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3లో 4లో 3లో కొన్ని ఉంటాయి, అందులోంచి ఒకటి, 4లో కొన్ని ఉంటాయి, అందులోంచి ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా మినీ ప్రాజెక్ట్ కానీ లేదా సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. సో దీనికి సంబంధించి టోటల్ గా 21 క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ సెమిస్టర్, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇస్ ద 8th సెమిస్టర్. దట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్. సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6, తర్వాత ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ కి 14 క్రెడిట్స్ ఉంటాయి. ఈ 2 ఎలెక్టివ్స్ ఎందులో తీసుకుంటారు? ఈ సిఎస్సి ఏఎంఎల్ కి సంబంధించిన పూల్స్ ఉంటాయి. ఏది అందులో ఎలెక్టివ్ 5 అని ఒకటి ఉంటుంది, అందులో ఒక 4-5 కోర్సులు ఉంటాయి, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 6 అని ఒకటి ఉంటుంది, 3-4 ఉంటాయి, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఇక్కడ కూడా మీకు 20 క్రెడిట్స్ వస్తాయండి టోటల్ గా, రైట్? సో దీంతో సిఎస్సి ఏఎంఎల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డాటా సైన్స్ వాళ్ళకి సిఎస్సి డాటా సైన్స్ ఉంటారు కదా, సిఎస్డి అంటాం మనం దాన్ని. సో అందులో మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్స్. తర్వాత అడ్వాన్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది, ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది. అంటే ఏఎంఎల్ వారికి అండ్ డాటా సైన్స్ వాళ్ళకి దాదాపుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సేమ్ ఉన్నాయి. దాని తర్వాత కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ల్యాబ్స్ ఉన్నాయి. ఇండక్షన్ ప్రోగ్రామ్ ఎవరికైనా జరుగుతుంది, దాని క్రెడిట్స్ ఏ ఉండవు. దాని తర్వాత ఇక్కడ ఈ 2 అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, డాటా స్ట్రక్చర్స్, ల్యాబ్, తర్వాత ఇంజనీరింగ్ వర్క్ షాప్, పైథాన్ ప్రోగ్రామ్ ల్యాబ్ అని ఉంటాయి. సో టోటల్ గా ఇక్కడ 20 క్రెడిట్స్, ఇక్కడ కూడా 20 క్రెడిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఏవైతే ఉన్నాయో స్టాటిస్టికల్ ఫౌండేషన్స్, ఇక్కడ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఏఎంఎల్ వాళ్ళకు కూడా సేమ్ ఇవే ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్, జావా ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా ప్లేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ సేమ్ ఉంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తో జావా ల్యాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ల్యాబ్. తర్వాత డెవలప్మెంట్ కోర్స్ 1 ఇక్కడ స్టార్ట్ అయింది, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 1. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్, డిజైనింగ్ అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ల్యాబ్. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 2 ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒక జస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీగా మనం క్రెడిట్ తీసుకోవాలి.
టోటల్గా 22 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, రైట్. సో దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్కి వస్తే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డాటా మైనింగ్, అంటే డాటాకి రిలేటెడ్ గా ఉన్నాయి మనకి థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అవుతాయి. ఇక సిఎస్ఎం అంటే ఏఎంఎల్ థర్డ్ ఇయర్ నుంచి ఏఎంఎల్ కి రిలేటెడ్ ఉన్నాయన్నీ మారిపోతాయి, వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి డాటా సైన్స్ కి సంబంధించిన వీళ్ళకి సపరేట్గా ఉంటాయి. అంటే ఏఎంఎల్ కి సంబంధించిన థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్, అంటే డాటా సైన్స్ కి సంబంధించిన థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన థర్డ్ ఇయర్ మొత్తం మారిపోతా ఉంటాయి. ఎవరికి వాళ్ళకి డివైడ్ అయిపోతారు అక్కడి నుంచి. అక్కడ ఇంట్రడక్షన్ టు డాటా సైన్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, ప్రొఫెషనల్ ఓపెన్ ఎలెక్టివ్ 1, తర్వాత ప్రిడిక్టివ్ ఇది అన్ని ల్యాబ్స్ అనమాట. ఇవన్నీ ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేయాలి, అది ఫీల్డ్ బేస్డ్. తర్వాత డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు 3 ఉంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. అన్నిటిలో కూడా ఒక్కటి చేయాల్సి అనమాట, ఎథిక్స్ కి సంబంధించింది. టోటల్ గా 21 క్రెడిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్, అంటే ఇది ఎన్నో సెమిస్టర్? 6th సెమిస్టర్. ఇందులో డాటా స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఉంది, బిగ్ డాటా టెక్నాలజీ, డాటాకి రిలేటెడ్ గానే ఎక్కువ ఉంటాయి డాటా సైన్స్ కాబట్టి. బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ 2 ఉంటుంది. దాని తర్వాత బిగ్ డాటా టెక్నాలజీస్ వాటికి సంబంధించిన ల్యాబ్స్ అనమాట. తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సు 4 అనమాట ఇక్కడ 4. తర్వాత ఇక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒకటి యాడ్ అయింది. మనకి ఇంటర్మీడియట్ లో కూడా రాస్తాం కదా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒకటి, హిస్టరీ అని చెప్పి, ఎథిక్స్ అని చెప్పి ఒకటి రాస్తాం కదా, అలా అంటే ఇక్కడ కూడా ఉంటాయి. సో టోటల్ ఇక్కడ మీకు 20 క్రెడిట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఇక్కడ డాటా స్ట్రీమింగ్ మైనింగ్ ఉంటుంది, స్ట్రీమ్ మైనింగ్, వెబ్ అండ్ సోషల్ మీడియా అనాలిటిక్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ జాబులు దీని మీద ఉంటాయి. వెబ్ అండ్ సోషల్ మీడియా అనాలిటిక్స్ అంటే ఎట్లా చేయాలి, డాటాని ఎట్లా గ్రాబ్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది అనుకోండి, నేను ఒక 4-5 రకాల వీడియోలు, ఒకటే రకమైన వీడియోలు, ఏదో షాపింగ్ సంబంధించిన వీడియో చూశాను అనుకోండి, నాకు మళ్ళీ వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ నే చూపిస్తుంది. అంటే యూట్యూబ్ నేను ఏం ఇంట్రెస్ట్ గా ఉన్నానో నా డాటా అనేది గ్రాప్ చేసేసి నాకు నెక్స్ట్ అది చూపించడం కూడా అలాంటి వీడియోలనే నాకు సజెస్ట్ చేస్తూ ఉంటది. సో దాన్ని డాటా అంటే మన దగ్గర ఉన్న డాటాని కలెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగానే మీకు ప్రోగ్రామింగ్ అనేది మారుతా ఉంటది. అది యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది. అది ఎవరు చేస్తారంటే డాటా అనలిస్టులు చేస్తారు, వీరు అనాలిసిస్ చేస్తారు అనమాట. అట్లా మీకు మన డిజిటల్ గా ఉన్న ప్రతి ఒక్క దాంట్లో, లైక్ ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఇందులో కూడా డాటా అంటే నువ్వు ఎలాంటి వాటికి వెళ్ళి సెర్చ్ చేస్తున్నావు. సో సెర్చ్ చేసినావు కాబట్టి ఈ కీ పాయింట్స్ తోటి సెర్చ్ చేసినావు కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ నీకు బాగా చూపిస్తూ ఉంటుంది. సో అదంతా కూడా డాటా డ్రివెన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4, తర్వాత ఓపెన్ ఎలెక్టివ్ 3. వీటికి సంబంధించిన ల్యాబ్స్, ప్రాజెక్ట్ ఉంటుంది లేదా ఇంటర్న్షిప్ ఉంటుంది సమ్మర్. టోటల్ గా 21 క్రెడిట్స్. సేమ్ ఇక్కడ కూడా ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5, 6 2 ఎలెక్టివ్స్ ఉంటాయి. దాని తర్వాత మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది. 14 క్రెడిట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ కి. టోటల్ కలిపి 20, 3 ఉంటాయి ఎలెక్టివ్స్ కి, మిగతా వాటికి 14 ప్రాజెక్ట్ కి, టోటల్ 20. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ చూస్తే సేమ్ మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అండ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాలిక్యులస్ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. సేమ్ స్పెషలైజేషన్స్ అన్నిటి కూడా సేమ్ ఉన్నది మ్యాథ్స్. దాని తర్వాత ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ ప్రోగ్రామ్ సాల్వింగ్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ ఇండక్షన్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డాటా స్ట్రక్చర్స్, కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ వర్క్ షాప్, ఐటీ వర్క్ షాప్. దాట్స్ ఇట్. సేమ్ ఉన్నాయి దానికి దీనికి ఫస్ట్ ఇయర్ లో అన్ని స్పెషలైజేషన్స్ కి సేమ్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ లో చూడండి సేమ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్. ఇక్కడ మ్యాథమెటికల్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సేమ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, జావా ప్రోగ్రామింగ్, కాంపిటీషనల్ మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ, ల్యాబ్. తర్వాత ఇక్కడ డాటా విజువలైజేషన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని ఉంది. దీనికి మొత్తం కలిపి 20 క్రెడిట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ అండ్ క్రిప్టోగ్రఫీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబొరేటరీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ల్యాబొరేటరీ, ల్యాబ్స్ అనమాట ఇవి. సో దాని తర్వాత యూఐ డిజైన్ అని ఉంది, నోడ్ జేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒక క్రెడిట్ ఉంటుంది. టోటల్ గా 22 క్రెడిట్స్ ఉంటాయి. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఉంది. ఇందులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అసలైంది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళు ఎందుకైతే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారో అది థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 ఇయర్స్ వరకు 4 సెమిస్టర్ వరకు బేసిక్స్ నడుస్తాయి. దాని తర్వాత ఇక వీళ్ళ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో అందులో పడతారు. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్, అల్గారిథం డిజైన్ అండ్ అనాలిసిస్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, ఎలెక్టివ్ ఓపెన్ ఎలెక్టివ్ 1. తర్వాత వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది.
ఫీల్డ్ బేస్డ్ ఉంటుంది, ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సో వీళ్ళకి ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, ఒక క్రెడిట్. దాని తర్వాత ఇది ఎట్లా చేయాల్సింది కామన్ అందరికి. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎలెక్టివ్ 2 ఉంటుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్ కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయి అవి ఉంటాయి. తర్వాత డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ DevOps కి సంబంధించింది కూడా ఒక ల్యాబొరేటరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ ఫర్ ద ఎంప్లాయబిలిటీ స్కిల్ ల్యాబ్ ఉంటుంది. సైబర్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా ఇక్కడ ఒక 1 క్రెడిట్ కిందకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇదంతా కూడా మీకు థర్డ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎలెక్టివ్ 3 ఇక్కడ ఓపెన్ ఎలెక్టివ్ 3 ఉంది. 3 ఇది 4 ఇది 3 ఉంది. వల్నరబిలిటీ వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో ల్యాబొరేటరీస్ జరుగుతాయి. ఒక మినీ ప్రాజెక్ట్ కానీ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ జరుగుతుంది 2 క్రెడిట్స్ కోసం. సో టోటల్ గా మీకు 21 క్రెడిట్స్ ఇక్కడ అయిపోయినాయి. సో ఫైనల్ అనమాట ఎయిత్ వచ్చేసి సేమ్, ఈ అన్నిటికి సేమ్ ఉంటాయి అనమాట. ఎలెక్టివ్ 5, ఎలెక్టివ్ 6, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి, అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ వరకు 14 క్రెడిట్స్, టోటల్ గా 20 క్రెడిట్స్ అనమాట ఇక్కడ. ఫైనల్ ఇయర్ 41 క్రెడిట్స్. క్లియరా? రైట్. దీని తర్వాత మీకు వచ్చేది CSC IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, CSO, CS IoT అని చెప్పి కనపడతాయి, చూసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూడండి. మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ వెక్టార్స్. దాని తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఉంది, ఇక్కడ కెమిస్ట్రీ ఉంది, సేమ్ అనమాట స్పెషలైజేషన్స్. ఇక నెక్స్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, బేసిక్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ల్యాబ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ సేమ్. దాని తర్వాత ఎలక్ట్రిక్ డివైసెస్, సర్క్యూట్స్, డేటా స్ట్రక్చర్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ల్యాబ్ సేమ్ యాస్టీస్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఇది కూడా సేమ్ ఫౌండేషన్ స్టాటిస్టిక్స్, ఇక్కడ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్. దాని తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్, జావా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్, తర్వాత కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్, ల్యాబ్. తర్వాత కోర్స్ 1 స్టార్ట్ అయింది, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్. తర్వాత వీళ్ళకి కూడా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, అల్గారిథం డిజైన్ అండ్ అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, వాటికి సంబంధించిన ల్యాబ్స్ అనమాట. కోర్స్ 2 స్టార్ట్ అయింది ఇక్కడ, డెవలప్మెంట్ కోర్స్ 2 ఉంటుంది. ఇక ఇండియన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఒక క్రెడిట్ చేయాలి, టోటల్ గా 42 అయినాయి, 2022. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమేటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైనింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, సెన్సార్స్ అండ్ డివైసెస్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, ఎలెక్టివ్ ఓపెన్ ఎలెక్టివ్ 1, వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. ఒక ఇంటర్న్షిప్ చేయాలి, కోర్స్ 3 ఉంటుంది ఇక్కడ, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 3. దాని తర్వాత సేమ్ ఇది కూడా కంపల్సరీగా అందరు కూడా చేయాల్సిన ఒక క్రెడిట్ 21. నెక్స్ట్ ఇక్కడ వైర్లెస్ సెన్సార్స్ నెట్వర్క్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ప్రొఫెషనల్స్ ఎలెక్టివ్ 2, ఓపెన్ ఎలెక్టివ్ 2, వైర్లెస్ సెన్సార్స్ ల్యాబ్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. స్కిల్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ 4 కూడా ఉన్నది. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంప్లీట్ చేస్తారు. ఫోర్త్ ఇయర్కి వస్తే ఐఓటీకి సంబంధించిందే, ఇక్కడ కూడా ఐఓటీకి సంబంధించిందే నడిచింది, ఇక్కడ కూడా ఐఓటీకి సంబంధించి ఐఓటీ సెక్యూరిటీ, ఐఓటీ ఆటోమేషన్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ద ఇంజనీర్స్, ఎలెక్టివ్ 3, ఎలెక్టివ్ 4, తర్వాత ఇక్కడ ఓపెన్ ఎలెక్టివ్ 3. ఐఓటీకి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయండి, ల్యాబ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఐఓటీ ఆటోమేషన్ అని చెప్పి ఏదో ఒక ప్రాజెక్ట్ సంబంధించినట్టుంది. దాని తర్వాత అంటే 1 క్రెడిటే ఉంది ఇది. నెక్స్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ కానీ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ 2 క్రెడిట్స్ ఉన్నాయి. లాస్ట్ కి మళ్ళీ సేమ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5, 6, దాని తర్వాత ప్రాజెక్ట్ వరకు 14 క్రెడిట్స్, మొత్తం 20 ఉన్నాయి. సో ఇది ఐఓటీకి సంబంధించింది. ఐఓటీలో కూడా ఇంకా స్పెషలైజేషన్ ఒకటి ఉంది, ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. సిఎస్సిలోనే ఇది కూడా ఒక కోర్స్, కొన్నిట్లలోనే ఉంది. సో అందులో కూడా దాదాపుగా సేమ్ ఉంటుందండి, సేమ్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి, సేమ్ ఉంటుంది. మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్, ఏదైతే మనం ఐఓటీకి సంబంధించి చూసామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈ థర్డ్ ఇయర్ నుంచి కొంచెం చేంజ్ అవుతా ఉంటుంది, చూసుకోండి. ఇవి థర్డ్ ఇయర్ కి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, దాని తర్వాత ఫోర్త్ ఇయర్ కి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ఓకేనా? సేమ్ సిమిలర్ గా, కాకపోతే బ్లాక్ చైన్ అనేది ఇక్కడ సెపరేట్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సపరేట్ గా కొద్దిగా ఎక్స్ట్రా ఇందులో ఇవ్వడం జరిగింది అనుకుంటా, అంతే. నెక్స్ట్ సిఎస్ఐటి అనే ఒక బ్రాంచ్ ఉంది. దీంట్లో సేమ్ స్పెషలైజేషన్స్ లాగానే మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ వెక్టార్ క్యాలిక్యులస్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఇక్కడ, ఫిజిక్స్ ఇక్కడ, ఇక మిగతా అన్ని కూడా బేసిక్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సేమ్ జావా ప్రోగ్రామింగ్, ఇక్కడ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది.
అందులో జావా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్, ఇంట్రడక్షన్ టు ఐఓటీ, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్, వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ జరుగుతాయి. తర్వాత విజువలైజేషన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని జరుగుతుందట. గూగుల్ చార్ట్ సంథింగ్ ఏదో ట్యాబ్లు అంటే మనకు తెలిసి దీనికి రిలేటెడ్ గానే ఏదైనా ఇస్తారనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ చెప్పాను, డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వెబ్ ప్రోగ్రామింగ్, ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ థియరీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కంప్యూటర్ నెట్వర్క్స్ ల్యాబొరేటరీ ల్యాబ్స్ అన్నమాట ఇవి. దాని తర్వాత ఇక్కడ నోట్ జేఎస్ కానీ ఇందాక యూఐ డిజైన్ అని చెప్పాను, అది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఒకటి. మొత్తం 22 క్రెడిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ లో వచ్చేసి దీనికి రిలేటెడ్ గా ఉన్నది, లైక్ మెషిన్ లెర్నింగ్, అల్గారిథం డిజైన్ అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఎలెక్టివ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన మళ్ళీ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీకు థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో స్టార్ట్ అయింది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇది ఒకటి కంపల్సరీగా చేయాల్సింది. దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంపైలర్ డిజైనింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలెక్టివ్స్, వాటికి సంబంధించిన ల్యాబ్, డివాప్స్ కూడా ఉంది ల్యాబొరేటరీ. తర్వాత స్కిల్ ల్యాబ్ ఉంది, బిగ్ డాటా స్పార్క్ అని ఒకటి సపరేట్ గా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఫైనల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డీప్ లెర్నింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇందులో సిఎస్ఐటిలో మనకి దీనికి ఏది మన సెక్యూరిటీకి సంబంధించింది అండ్ వీటికి ఏది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించింది, వీటికి సంబంధించింది ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట. వీటిలలో మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది, ఇందులో మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది. ఇది మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5-6 ఎలెక్టివ్స్ ఉంటాయి. లాస్ట్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఫైనల్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్స్, సిఎస్సిలో నెట్వర్క్స్ అని కూడా ఒక బ్రాంచ్ ఉంది. అందులో సేమ్ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ లో కొన్ని మారతాయి, అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా వాటిలో కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. సో మిగతా ఇక్కడైతే సేమ్ ఉన్నాయి, దాదాపుగా ఆల్ ఆర్ సేమ్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ చూసుకోండి. వీటికి మ్యాథ్స్ సేమ్ ఉంది, ఇక్కడ స్టాటిస్టికల్ ఫౌండేషన్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంది. మిగతావి కూడా దాదాపుగా సేమే ఉన్నాయి, దాదాపుగా అవి కూడా సేమే ఇవ్వడం జరిగింది. థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అయితే ఇక నెట్వర్క్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, అల్గారిథం డిజైన్ అనాలిసిస్, వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది. బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలెక్టివ్స్ ఉన్నాయి 2, వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అని ఇచ్చారు, దానికి సంబంధించిన ల్యాబ్ ఇది ల్యాబ్. సో నెక్స్ట్ డివాప్స్ ల్యాబ్, స్కిల్ ల్యాబ్. నెక్స్ట్ డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ అని ఉంది. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ అనేది ఇవ్వడం జరిగింది ఒక క్రెడిట్ కి. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వచ్చే 7th అనమాట. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇచ్చారు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇచ్చారు, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎలెక్టివ్స్ 3 ఇచ్చారు, వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్. నెక్స్ట్ 5th 6th ఇవన్నీ కూడా సేమ్ అనమాట. ప్రతి ఒక్క దానికి మీరు ప్రాజెక్ట్ చేయాలి, దాని మీద 14 క్రెడిట్స్, మొత్తం 20 క్రెడిట్స్ వస్తాయి. నెక్స్ట్ సిఎస్బి బిజినెస్ ఉంటుంది చూసారా, సిఎస్బి దీంట్లో సేమ్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో మీకు దాదాపుగా యాస్టీస్ గా ఉన్నాయి. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, బేసిక్ ఎలక్ట్రికల్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ కు పోయేసరికలే ఇక్కడ సేమ్ స్టాటిస్టిక్స్, ఇక్కడ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, బిజినెస్ స్టాటిస్టిక్స్ యూజింగ్ ఆర్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఓకే, అల్గారిథం డిజైన్ అనాలిసిస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ల్యాబ్. దాని తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ల్యాబ్. తర్వాత నోట్ జేఎస్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది. ఇక థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఆటోమేటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైనింగ్, వెబ్ టెక్నాలజీస్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ ఉందండి, బిజినెస్ అనలిటిక్స్ ఉంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1. తర్వాత వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ కూడా చేయాలి, రీసెర్చ్ బేస్డ్, యూఐ డిజైన్ ఫ్లట్టర్స్ ఉంది, ఇది కంపల్సరీ అందరు చేయాల్సిందే. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలెక్టివ్స్ 2 ఉన్నాయి ఇక్కడ, వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి. బిగ్ డాటా స్పార్క్ కూడా ఉంది ఇక్కడ. దట్స్ ఇట్, అంటే స్పెషల్ గా దీనికి సంబంధించినవి. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 7th సెమిస్టర్ 8th సెమిస్టర్, డీప్ లెర్నింగ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలెక్టివ్స్ 3 ఉన్నాయి, వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి అనమాట. మినీ ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేయాలి. దాని తర్వాత సేమ్ 5th 6th ఎలెక్టివ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇది 14 క్రెడిట్స్, మామూలుగా కాదు, రైట్. దాని తర్వాత ఏఐఎం, ఇప్పుడు ఏఐఎం ఏఐడి అని 2 కోర్సులు ఉన్నాయి, మళ్ళీ మనకి సపరేట్ గా అవి కూడా కనపడుతున్నాయి. మరి వాటిలో ఏముంటాయి సార్? ఇప్పుడు సిఎస్ఎం అని ఉంటుంది,
CSD అని ఉంటుంది. ఇప్పుడు AIM అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది కూడా బీటెక్, అది కూడా బీటెక్. ఏముంటుంది ఒకసారి చూడండి. ఇందులో సేమ్ మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఫిజిక్స్, ఇక్కడ కూడా వెక్టార్స్ క్యాలిక్యులస్ అండ్ ఇంజనీరింగ్. మిగతా అన్ని కూడా సేమ్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత సెకండ్ ఇయర్కి పోదాం. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్, ఇక్కడ కూడా డిస్క్రీట్ మ్యాథ్స్. దాని తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంది. ల్యాబ్ అన్ని ల్యాబ్లు ఉన్నాయి. ఈ కోర్స్ అయితే 1, 2, 3, 4 అని ఉంటాయి అన్నిట్లో. ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఎంటర్ప్రినర్షిప్, ల్యాబ్ కోర్స్ 2 ఉంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది. తర్వాత థర్డ్ సెమిస్టర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AIM, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కదా. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత ఆర్థమెటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైనింగ్, డాటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్, ఎలెక్టివ్స్ 1, 2, మిగతాకు సంబంధించిన ల్యాబ్స్. ఒక ప్రాజెక్ట్ గానీ ఇంటర్న్షిప్ గానీ ఉంటుంది. కోర్స్ 3 ఉంది, డెవలప్మెంట్ కోర్స్ 3. సో ఇది కంపల్సరీగా చేయాల్సిన క్రెడిట్. తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనల్ అనాలిసిస్ 2 ఎలెక్టివ్స్ ఉన్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఉంది, ల్యాబ్ ఇవి స్కిల్స్. తర్వాత డెవలప్మెంట్ 4 ఉందన్నమాట, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, క్రియేటివ్ AI, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత నెక్స్ట్ 3 ఎలెక్టివ్స్ ఉన్నాయి. ల్యాబ్స్ ఉన్నాయి. వీటికి మినీ ప్రాజెక్ట్ కానీ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 5th, 6th ఎలెక్టివ్స్ ఉంటాయి 2, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. AID చూద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్. దీంట్లో సేమ్ ఫస్ట్ ఇయర్ లో దాదాపుగా మీకు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఫిజిక్స్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్షియల్ అండ్ వెక్టార్స్, ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఫర్ సాల్వింగ్, తర్వాత ల్యాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డాటా స్ట్రక్చర్స్, తర్వాత ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ పైథాన్ ల్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉంది. ఇక్కడ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, యాస్టిస్. సో మిగతాయి కూడా దాదాపుగా యాస్టిస్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ ఇంట్రడక్షన్ టు డాటా సైన్స్, బిగ్ డాటా టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్. సో ఇక్కడ మీకు దాదాపుగా ఈ మూడింటి మీద 9 క్రెడిట్స్ ఇక్కడే వచ్చేసినాయి. తర్వాత ఎలెక్టివ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేయాలి. కోర్సు 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డాటా మైనింగ్, డీప్ లెర్నింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఉంది. దాని తర్వాత వాటికి సంబంధించిన ల్యాబ్స్ కూడా ఉన్నాయి. కోర్స్ 4 కూడా ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ లో క్రియేటివ్ AI, డాటా ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్, తర్వాత 3 ఎలెక్టివ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ కానీ సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ చేయాలి. సేమ్ ఇక్కడ 2 ఎలెక్టివ్స్, ఒక ప్రాజెక్ట్ లాస్ట్ సెమిస్టర్ లో. సో ఇవి AIDకి సంబంధించి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చూద్దాం. సేమ్ మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్. ఇక్కడ ఫిజిక్స్ ఉంది, ఇక్కడ కెమిస్ట్రీ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్స్, ల్యాబ్ అనమాట. ఇవి ల్యాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, డాటా స్ట్రక్చర్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ల్యాబ్. తర్వాత ఒక వర్క్షాప్, IT వర్క్షాప్ ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ చూడండి. స్టాటిస్టికల్ ఫౌండేషన్ ఉంది, డిస్క్రీట్ డాటా ఉంది, జావా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్, ఇంట్రడక్షన్ టు IoT, ఇన్ఫర్మేషన్ వాళ్ళ కూడా IoT గురించి ఉంది. సో దాని తర్వాత వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ సంబంధించింది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెబ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటెడ్ థియరీ. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్, కంప్యూటర్ ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఉంది. అంటే లాంగ్వేజెస్ కి రిలేటెడ్ కి సంబంధించింది ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. జావా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వెబ్ ప్రోగ్రామింగ్. అంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ గా లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్, అంటే దిస్ ఇస్ 5th సెమిస్టర్. మెషిన్ లెర్నింగ్ ఉంది, ఇందులో కూడా మెషిన్ లెర్నింగ్ ఉంది. అల్గారిథమ్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఉంది. ఎలెక్టివ్స్ 2 ఉన్నాయి, వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఒక ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ చేయాలి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఒకటే క్రెడిట్ అనమాట. తర్వాత కంపైలర్ డిజైన్, డీప్ లెర్నింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇవి 2 వాటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఒక ల్యాబ్ ఉంది. DevOps కి సంబంధించిన ల్యాబ్ ఉంది. బిగ్ డాటా స్పార్క్ ఉంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్.
నెక్స్ట్ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూస్తే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 3 electives ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 2 electives, ఒక ప్రాజెక్ట్ వరకు యాజ్ ఇట్ ఈస్. సో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా మీకు ఎలెక్టివ్స్ లోకి పోతే, ఒకవేళ ఇక్కడ ఎలెక్టివ్స్ ఉన్నాయి కదా, 3rd ఇయర్ నుంచి మీకు ఎలెక్టివ్స్ స్టార్ట్ అయినాయి, 4th ఇయర్ లో కూడా ఎలెక్టివ్స్ ఉన్నాయి. ఈ ఎలెక్టివ్స్ లో ఒకవేళ మీరు డాటా రిలేటెడ్ కానీ, ఏఎంఎల్కి రిలేటెడ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్కి సంబంధించింది కానీ ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు ఒక కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన దానిలాగా మార్చుకోవడానికి 3rd ఇయర్ నుంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2nd ఇయర్ వరకు దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి సిమిలర్ గా జరుగుతుంది. 3rd ఇయర్ 4th ఇయర్ మాత్రమే మన ఎలెక్టివ్స్ ద్వారాగా దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అంటే ఒక కంప్యూటర్ సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక గ్రూప్ లాగా దీన్ని మార్చుకోవాలి ఎలెక్టివ్స్ ద్వారాగా. లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంది, ప్రోగ్రామింగ్ మీద ఉంది, లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ వాటి మీదనే ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. రైట్, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం మ్యాథ్స్ లో మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అంటున్నాం. దాని సిలబస్ ఏముంటది అంటే ఒకసారి సిలబస్ చూపిస్తా చూడండి. ఇక్కడ మ్యాట్రిసెస్ ఉంది, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై ఎక్లాన్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్. ఎక్లాన్ ఫార్మ్ అని మీకు వస్తుంది, చాలా సింపుల్ గా ఉంటది. మీరు ఆల్రెడీ ఇక్కడ జేఈ రేంజ్ లో పిల్లలు నేర్చుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా వీటి చేయగలుగుతారు. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అని ఉంటాయి. ఇవి చాలా సింపుల్, ఏ ఉండదు, చాలా సింపుల్. సింగిల్ వేరియబుల్ క్యాలిక్యులస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ సింగిల్ వేరియబుల్ క్యాలిక్యులస్ ఉంటుంది. తర్వాత మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ ఉంటుంది. అంటే ఎక్స్లలో ఉండే వాటిని క్యాలిక్యులస్, వాటిలో ఇంటిగ్రేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, అంతా కూడా రేమాన్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. దాని తర్వాత మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్, పార్షల్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఉంది. దాని తర్వాత మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకేనా? ఎవాల్యుయేషన్ ఆఫ్ ద డబుల్ ఇంటిగ్రేషన్, ఏరియా కనుక్కోవడానికి, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అంటే వాల్యూమ్ కనుక్కోవడానికి. ఇవన్నీ నేను బీటెక్స్ కి ట్రిపుల్ ఐటీలో న్యూజివీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి టీచ్ చేశాను. ట్రిపుల్ ఐటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను కదా, అక్కడ వాళ్ళకి ఇవన్నీ కూడా నేను టీచ్ చేయడం జరిగింది. డిఫరెన్షియల్ కానీ ఇది కానీ క్యాలిక్యులస్ ఎక్కువ చెప్పేవాడిని వాళ్ళకి. దాని తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా ఉంది కదా. మ్యాథ్స్ లో మొత్తం మనకి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ లో మీకు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కి సంబంధించింది వస్తుంది. సారీ, మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ సంబంధించింది వస్తుంది, అది చెప్పాను. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది కదా, కెమిస్ట్రీ ఏమొస్తుంది అంటే ఇంకో ఇవి వస్తాయి, వాటర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కొరేషన్, ఎనర్జీ సోర్సెస్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సంబంధించింది, ఏదో పాలిమర్స్, అడ్వాన్స్డ్ ఫండమెంటల్ మెటీరియల్స్, వీటి మీద వస్తుంది. తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది కదా 2nd సెమిస్టర్ లో, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ ఉంది కదా. అందులో ఏముంటాయంటే ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్, అంటే డివై బై డిఎక్స్ కాకుండా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, అంటే ఆర్డర్ పెరుగుతూ ఉంటుంది, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అట్లాగా. తర్వాత ల్యాప్లాప్ ట్రాన్స్ఫర్మేషన్, వెక్టార్ డిఫరెన్షియేషన్, తర్వాత వెక్టార్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఏది ఇది 2nd సెమిస్టర్ లో ఉండే మ్యాథమెటిక్స్. తర్వాత ఫిజిక్స్ మనకు ఒకటే ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అని ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ సెమిస్టర్ లో రావచ్చు, మీకు 2nd సెమిస్టర్ లో రావచ్చు. ఇప్పుడు చెప్పాను ఎవరెవరికి ఎక్కడ వస్తుందో చెప్పానుగా, చూసుకోండి. తర్వాత దీంట్లో మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, మ్యాగ్నెటిక్ అండ్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్స్ అని ఉంది ఇవి. నెక్స్ట్ వచ్చేసి లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ అని ఉంది. 5 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది 2nd ఇయర్ కి పోయిన తర్వాత డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ అలానే దీని పేరేంది, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. సో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో ఏముంటది అంటే, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ లో మీకు మ్యాథమెటికల్ లాజిక్ గేట్స్ ఉంటాయి, అవి ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెట్ థియరీ ఉంటుంది. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఎలిమెంటరీ కాంబినేటరిక్స్ ఉంటాయి. తర్వాత గ్రాఫ్ థియరీ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అని అన్నాం కదా. ఇందులో ఏముంటదంటే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, మనం ప్రాబిలిటీకి మాట్లాడుకున్నాం కదా అవి. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ శాంప్లింగ్, ఎస్టిమేషన్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ హైపోథెసిస్ అండ్ లార్జ్ అండ్ స్మాల్ శాంపుల్స్ ఉంటాయి. స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్స్ అని ఉంటాయి. ఇది 2nd ఇయర్ కి పోయిన తర్వాత 2nd ఇయర్ లో దాదాపుగా మీకు ఐదర్ 3rd సెమిస్టర్ లో కానీ 4th సెమిస్టర్ లో కానీ వచ్చేది ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్లు, అండ్ అలానే ప్రతి బ్రాంచ్ కి సంబంధించిన సిలబస్ ని కూడా మీకు అక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు ఈసీ కావాలి సార్, ట్రిపుల్ ఈ కావాలి సార్, మెకానికల్ కావాలి, సివిల్ కావాలి, కెమికల్ కావాలి, బయోటెక్నాలజీ కావాలి,
ఈ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినవి కాకుండా మాకు కోర్ కి సంబంధించిన సిలబస్లు చెప్పండి అని కోరుకుంటున్న పిల్లలు మీరు కమెంట్ బాక్స్ లో నాకు కమెంట్ చేయండి. తప్పనిసరిగా వాటితో పాటు మీకు మొత్తం కూడా అక్కడ ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఏమొస్తాయో ఒకసారి సిలబస్ మీకు చెప్పడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనా సరే మీరు ఇప్పుడు సిలబస్ అయితే చూశారు కదా. ఈ సిలబస్ ఒక ఎత్తు అయితే కేవలం బుక్ నాలెడ్జ్ ద్వారాగా మీరు చదువుకుంటే మనం బెస్ట్ జాబ్ ని కొట్టలేము. జాబ్ లేకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ సిలబస్ ఏదైతే కనపడుతుందో ఇది ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ లాగా కాకుండా మీరు దీన్ని ప్రాక్టికల్ గా అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఉందంటే నిజంగానే చదువుకొని మనం దాని మీద ప్రాజెక్ట్ చేసి రావడం, లేదా ఏదో ఒకటి ప్రాజెక్ట్ అన్నట్టుగా ఏదో ఒకటి మనం ఏ మీద చాట్ జీపీటీలో కొడితే వస్తుంది కానీ చెప్పి ఇట్లా కాకుండా యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ డూ ద ప్రాజెక్ట్ చేసి దాన్ని సాధించిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు దాని మీద అపారమైన నాలెడ్జ్ వస్తుంది. అప్డేట్ అవుతా ఉంటారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేసే క్రమంలో మీరు అప్డేట్ అవుతా ఉంటారు, మీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారో అప్పుడు చాలా చక్కగా మీరు అక్కడ ప్రజెంట్ చేయగలుగుతారు. సో అలాంటి స్కిల్స్ మీరు పెంచుకొని ఒక నాలెడ్జ్ బేస్డ్ గా బీటెక్ ఒకవేళ చదివితే మీరు అనుకున్నది సాధించవచ్చు. అంతే తప్ప నేను ఒక బెస్ట్ కాలేజ్లో ఉన్నా, నాకు ఒక బెస్ట్ బ్రాంచ్ వచ్చింది కాబట్టి నేను ఎట్లా చదువుకున్నా ఏం చేసినాగా నాకు జాబ్ వస్తుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. అది అలా జరగదు. ఒకప్పుడు జరిగేది మార్క్స్ ఓరియంటెడ్ గా జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు కేవలం మార్క్స్ ఓరియంటెడ్ కాదు, స్కిల్ ఓరియంటెడ్ గా, స్కిల్ బేస్డ్ గా జాబులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దాని మీద కూడా అందరికి జాబులు రావట్లేదు. స్కిల్ బేస్డ్ గా ఎవరైతే 4 years వర్క్ చేస్తున్నారో, స్కిల్స్ ని ఎవరైతే డెవలప్ చేసుకుంటున్నారో, ఎవరైతే బాగా అప్ స్కిల్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే గుర్తించి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, బెస్ట్ ప్యాకేజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా జాగ్రత్తగా బీటెక్ ని చదువుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తప్పనిసరిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. అయితే రేపు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో బీటెక్ లో హాస్టల్ లైఫ్ బాగుంటుందా, లేదా బీటెక్ లో రూమ్ లో అంటే ఫ్రెండ్స్ తోటి రూమ్ లో ఉంటే ఆ లైఫ్ బాగుంటుందా, లేదా డే స్కాలర్ లైఫ్ బాగుంటుందా, ఈ మూడింటి గురించి కూడా రేపు డిస్కస్ చేయబోతున్నాను. ఐ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ హాస్టల్ లైఫ్ అండ్ ఫ్రెండ్స్ తోటి ఒక రూమ్ లో అందరం కలిసి ఉంటే అది డే స్కాలర్ అనేది నేను ఎట్లా కొన్ని రోజులు చేశాను కాబట్టి ఆ మూడింటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టుమారో 10 AM లైవ్, సేమ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. I'll see you in the next session. Like, share and subscribe the channel. Thank you very much.